జై శ్రీకృష్ణ. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మన ఇళ్లల్లో పసిపిల్లలు ఉంటారు. వాళ్ళని చూస్తే వాళ్ళల్లో మనం ఏ భగవంతుడి లీలలో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. పసిపిల్లవాడికి అన్నం పెడుతున్నాం, మూతి నిండా పెరుగంటిందనుకోండి, ఏమనిపిస్తుంది? బుజ్జి కృష్ణుడిలాగా ఉన్నాడు అనుకుంటామా? మురిసిపోతామా? పిల్లల ఏ చేష్ట చూసినా మనకి కృష్ణుడే కనపడతాడు, కృష్ణుడే గుర్తుకొస్తాడు. అంటే పసిపిల్లల్లో మనము కృష్ణుడిని అనుకుంటాం. మరి ఆ కృష్ణుడినే చూస్తూ వాళ్ళమ్మ యశోదమ్మ ఏమనుకుంటుంది? తన బిడ్డడిలో యశోదమ్మ ఎవరిని చూసుకుంటుంది? ఎవరిని అంటే యశోదమ్మ కళ్ళతో బొమ్మరపోతన గారు బుజ్జి కృష్ణుడికి ఎలా కనపడ్డాడో వివరించాడనమాట. తనుననంటిన ధరణీ పరాగంబు పూసిన నెరిభూతి పూతగాగా ముందట వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుకగాగా ఫాలభాగంబుపై బరగు కావిరిబొట్టు కాముని గెలిచిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా హారవల్లులుగాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని భంగి నొప్పె శివునకు తనకును వేరులేమి తెలుప వెలయునట్లు. యశోదమ్మ ఏం చేసిందిట? తన బుజ్జి కృష్ణుడికి చక్కగా అలంకారాలు చేసి ఆడుకోమని పంపించిందిట. చక్కగా తల దువ్వింది. తలకేమో చక్కగా మనం రబ్బర్ బ్యాండ్లు పెడతామే అలా ఒక ముత్యాల హారాన్ని జుట్టుకి కట్టేసిందిట. ఇంకా చక్కగా కస్తూరి తిలకాన్ని దిద్దిందిట. మెడలో చక్కగా నీలమణి పొదిగిన హారాన్ని వేసిందిట. అదొక్కటేనా, బోళ్ళన్ని ముత్యాల హారాలన్నీ వేసిందిట. ఆడుకోరా నాయనా అని పంపించింది. ఆ బుజ్జకృష్ణుడు ఏం చేశాడు? వచ్చి మట్టిలో ఆడుకుంటున్నాడు. ఒళ్ళంతా దుమ్ము ధూళి అంటుకుంది. అతన్ని చూడంగానే ఏమనిపించిందిట? తనుననంటిన ధరణీ పరాగంబు పూసిన నిర్భూతి పూతగాగా. అదంతా విభూతి రాసుకున్నాడా? విభూతి రాసుకున్న శివుడిలాగా ఉన్నాడే అనిపిస్తోందిట. తనువుననంటిన ధరణీ పరాగంబు పూసిన నిర్భూతి పూతగాగా ముందట వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుకగాగా. తొగలు అంటే కలువు పూలు. తొగలి సంగడిగాడు అంటే ఏంటంటే కలువు పూలకి చెలికాడు స్నేహితుడు ఎవరు? చందమామ. రాత్రి చందమామ వచ్చినప్పుడు కలువు పూలు ఆనందంతో వికసిస్తాయి. కాబట్టి ఆ చందమామలాగా ఈ హారం కనపడిందిట. తొగల సంగడి కాని తునుకగాగా ఫాలభాగంబుపై పరగుగా విరిబొట్టు కాముని గెలిచిన కన్నుగాగా. మూడో కంటితో కాముణ్ణి దహించి వేశాడు కదా శివుడు, ఆ కన్నులాగా అనిపిస్తున్నదిట. కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా. కంఠంలో నీలమణి ఉందే, అది చూడంగానే హాలాహలాన్ని మింగిన విషయాన్ని గొంతులో అట్టు పెట్టుకున్నాడు కదా శివుడు. అప్పుడు మెడంతా నల్లగా అయింది కదా ఈ గొంతంతా. ఆ నల్లని కంఠం గలవాడుగా కనిపించిందిట యశోదమ్మకి. హారవల్లులుగాగా ఆ మెడలో అన్ని హారాలున్నాయే, అవన్నీ చూడంగానే పావులన్నీ మెడలో వేసుకున్న శివుడిలాగా అనిపించాట. హారవల్లులుగాగా బాలలీల ప్రౌఢ బాలకుండు. ప్రౌఢ ఎంతో గొప్పవాడైన వాడు బాలుళ్లాగా ఉన్నట్ట కనబడుతున్న వాడులాగా ఉన్నట్ట. బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని భంగి నొప్పె శివునకు తనకును వేరులేమి తెలుప వెలయునట్లు. అలా
అన్నీ తెలిసిన సర్వజ్ఞుడైన వాడు బాలుళ్లాగా ఉంటూ నాకు శివుడికి భేదం ఏమీ లేదు, విష్ణువుకి శివుడికి భేదం ఏమీ లేదు అని తెలుపుతున్నట్టుగా కనపడ్డాడుట. ఇలా పోతన గారు దర్శించి మనకి చెప్పారన్నమాట. ఒక్కసారి ఈ పద్యం చదవనా మళ్ళీ? తనూననంటిన ధరణి పరాగంబు పూసిన నెరిభూతి పూతగాగా ముందట వెలుగొందు ముక్తాళలామంబు తొగల సంగడి కాని తునుకగాగా ఫాలభాగంబుపై పరగు కావిరి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా హారవల్లులురగ హారవల్లులుగాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని భంగి నొప్పె శివునకు తనకును వేరులేమి తెలుప వెలయున్నట్లు. మనం కూడా అలాంటి బాలకృష్ణుని దర్శించుకొని మన జన్మని ధన్యం చేసుకుందాం. జై శ్రీకృష్ణ.